శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. బిగ్ టీవీ ప్రేక్షకులకు మరియు బిగ్ టీవీ వారికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా బిగ్ టీవీ ద్వారా అందరు చూసిన వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. మేము గత 4 తరాల నుంచి కూడా ఈ యొక్క స్వామివారి సేవలో వంశపారంపర్య ధర్మకర్తలుగా కొనసాగుతూ మరి స్వామి సేవలు చేస్తున్నాము. ముఖ్యంగా మా సాంప్రదాయ పరిరక్షణ, స్వామివారి యొక్క నిత్య పూజా కార్యక్రమాలు, విశేష పూజలు మరియు సంవత్సర బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడా పర్యవేక్షించడము, అది సరియైన పద్ధతిలో సాంప్రదాయ ప్రకారంగా సనాతన పద్ధతి ప్రకారంగా జరుగుతున్నాయా లేవా అని చెప్పి చూడడము, భక్తులకు అందరికీ కూడా సరియైన దర్శనము, మరి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి వారి యొక్క అభిప్రాయాల ప్రకారంగా స్వామివారికి వచ్చేవారికి, స్వామివారి దగ్గరికి వచ్చేవారికి అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వంతో మేము సహకరిస్తూ మా యొక్క సూచనల ద్వారా ప్రభుత్వం వారు నిర్వర్తించే విధంగా మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యతగా మేము మా యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏమిటంటే, ఒకప్పుడు ఒక 50 సంవత్సరముల క్రితం ఎంత 20-30 వేలు సంవత్సరానికి ఆదాయం ఉన్నటువంటి ఈ దేవాలయము ఇప్పుడు 200 కోట్ల వరకు కూడా అంచెలంచెలుగా వృద్ధి చెంది మరి ఏసీ అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్ తోటి ఉన్నటువంటి దేవాలయము మరి ఈరోజు ఒక జాయింట్ కలెక్టర్, జాయింట్ కమిషనరు దేవాలయం వరకు కూడా వృద్ధి చెంది మరి దినదిన ప్రవర్ధమానం చెంది, అదేవిధంగా ఆ పూజలు కూడా అనేకమైనటువంటి పూజలు స్వామివారికి భక్తులకు వాళ్ళకు అవకాశం ఉండేటువంటి పూజలన్నీ కూడా నిర్వర్తిస్తూ మరి స్వామివారి అభివృద్ధికి తోడ్పడుతున్నాము. మరి ఇదివల్ల కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు